బాక్స్ ఆఫీస్ ఏదైనా బయోపిక్స్ భారీగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. వాటి కోసం చేయాల్సిందల్లా కాస్త ఒరిజినల్ ఫ్లేవర్ ఉండేలా ఎమోషనల్గా కథ చెప్తే చాలు. అలా చేసిన ప్రతిసారి బయోపిక్స్ కాసుల పంట పండించాయి. తాజాగా మన హీరోయిన్లో చాలా మంది ఈ లైఫ్ స్టోరీస్ వైపే అడుగులేస్తున్నారు. మరి ఎవరు ఏ బయోపిక్లో నటిస్తున్నారో చూద్దామా? ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో బయోపిక్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు మహానటి. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం సావిత్రి జీవితం ఆధారంగా వచ్చింది. నాగస్విన్ తెరకెక్కించిన మహానటి కమర్షియల్గానే కాకుండా అవార్డుల పంట పండించింది. తాజాగా తెలుగులో ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ రాబోతోంది. రష్మిక మందన్న ఆ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ను జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే రష్మికతో లుక్ టెస్ట్ కూడా అయిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇక శ్రద్ధా కపూర్ హీరోయిన్గా ప్రముఖ జానపద కళాకారిణి, డాన్సర్, తమాషా మహారాణిగా గుర్తింపు పొందిన వితాబాయ్ నారాయణ్ గౌకర్ బయోపిక్ వస్తోంది. చావాలో శంభాజీ మహారాజ్ కథను చూపించిన లక్ష్మణ్ ఉటేకర్ వితాబాయ్ బయోపిక్ చేస్తున్నారు. వితాబాయ్ బయోపిక్కు ఈటా అనే టైటిల్ లాక్ చేశారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతోందో అర్థమైపోతుంది. మహారాష్ట్రలోని విభిన్నమైన ప్రదేశాల్లో షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా శ్రద్ధా కపూర్ ఈ పాత్రలో ఒదిగిపోయారు. ఇందులో రణ్దీప్ హుడా కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా ఆగస్టు 28న విడుదల కానుంది.